బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి ఎంటర్ ఇచ్చిన మాధురి వామ్మో తల్లో దండం అని చెప్పిన శివాజీ గారు. ఏం జరిగిందంటారు వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్? బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏం జరిగింది? శివాజీ గారు రావడంతోనే వెల్కమ్ చెప్పారు మాధురి గారికి. ఆ తర్వాత నేమ్ చెప్తే ఏమవుతుంది, మాధవికి డిఫరెన్స్ ఏంటి, గొడవతో స్టార్ట్ అయింది మీ జర్నీ అని చెప్పి సెటైర్ అయితే వేశారు శివాజీ గారు. ఇంకా మాధురి అయితే దానికి రీట్వీట్ ఇచ్చింది, నాకు నచ్చితేనే చెప్తాను లేదంటే చెప్పను అని. ఇంకా అలా ఆర్గ్యూతోనే స్టార్ట్ అయింది బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ అయితే. ఎనీవే బిగ్ బాస్ హౌస్లో ఏవీతో స్టార్ట్ అయ్యి బయటకు వచ్చేసిన మాధురి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తను రావాలి అనిపించే నేను వచ్చాను, తను వెళ్ళాలనిపించే వెళ్ళాను అని చెప్పి అయితే చెప్తుంది. బిగ్ బాస్ అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని తనే ఒప్పుకుంది. బట్ కానీ ఇంటర్వ్యూలో మాత్రం చాలా టోటల్ డిఫరెంట్ అయితే చెప్పారు. ఎనీవే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగింది, ఇలాంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలంటే కనుక ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకుని వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏం జరిగింది? ఎనీవే శివాజీ గారు అయితే మాధురి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎందుకంటే తనున్న 2 వీక్స్ ఏం జరిగిందో, తన హౌస్ నుంచి బయటికి రావడానికి రీజన్ జుట్టు పీకి లాగి కొడతాను బయట ఉండుంటే అన్నారు. అది కరెక్టేనా అంటే తను చెప్పిన ఆన్సర్ కరెక్టే అంటుంది, కానీ బట్ వే ఆఫ్ అక్కడ వర్డ్స్ అలాంటివి యూజ్ చేయకూడదు అని చెప్పి శివాజీ గారు చెప్పిన శివాజీ గారిని కూడా తను మాటలతోనే మాయ చేసినట్టు మాట్లాడుతుంది, కానీ తను ఏది డౌన్ అయితే అవ్వట్లేదు. అలాగే తన హౌస్ మేట్స్ అందరూ కూడా అలాగే బిహేవ్ చేసింది అని అయితే బిగ్ బాస్ బజ్లో చూపించారు. అంతేకాదు తనుజ కూడా తనకు వచ్చిన కార్డ్ని యూజ్ చేయను అని చెప్పింది. ఎందుకంటే మాధురి గారు సేవ్ అయితే గౌరవ్ వెళ్ళిపోతాడు, బట్ కానీ రీతు కూడా వద్దని చెప్పింది. అక్కడైతే ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే గౌరవ్ గేమ్ పరంగా వెల్ ప్లేయడే కాబట్టి ఓకే తనే ఉన్నాడు. ఓటింగ్ ప్రకారంగా మాధురి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు, బట్ కానీ దానికైతే తను అసలు యాక్సెప్టబుల్లోనే లేదు నాకు రావాలనిపించి వెళ్ళాను, మా హస్బెండ్ బర్త్డే ఉంది కాబట్టి నేను బయటకు వచ్చాను అన్నట్టే మాట్లాడుతుంది. ఎనీవే చాలా ట్విస్టింగ్గా ఉంది ఈసారి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇలాంటి అప్డేట్స్కి మాత్రం ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీకెండ్ గేమ్స్ పరంగా తన వర్డ్స్ పరంగా బిగ్ బాస్ హౌస్లో తను చేసిన కొంచెం గొడవలు వీటన్నిటి గురించి అయితే బజ్ ఇంటర్వ్యూలో అయితే మొత్తం మాట్లాడారు. అంతేకాదు వీడియో కూడా చూపించారు. ఇంకా ఆఖరికి నేను మీకు ఆన్సర్ చెప్పాలా అని చెప్పి మాధురి గారు అనే మాటలకి శివాజీ గారు కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంది. ప్రోమో ప్రకారంగా మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే మాటకి మాట అనేది ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఎనీవే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ అయితే. ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో ఒక లెక్క, ఈసారి అయితే గట్టిగానే ఉండేటట్టు ఉంది. చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అంతేకాదు ఇంకా మండే కూడా వచ్చేస్తుంది. మండే వచ్చిందంటే హౌస్లో నామినేషన్స్ గోల ఈసారి గట్టిగానే ఉంటుంది, రచ్చ అనమాట హౌస్లో అయితే. ఎందుకంటే వీకెండ్ నాకు సార్ చూపించిన వీడియోస్ ప్రకారంగా చూసుకుంటే ఈసారి అయితే గట్టిగానే ఉంటుంది. నామినేషన్స్ అయితే ట్విస్ట్లు గట్టిగానే ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.